మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. పోలవరం ప్రాజెక్ట్ పై ఏపీ సీఎం చంద్రబాబు కీలక అప్డేట్ ఇచ్చారు. వచ్చే ఏడాది మార్చిలో చరిత్రాత్మకమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతున్నట్టుగా ప్రకటించారు. అంతకంటే ముందే పోలవరం ఎడమ కాలువ నుండి నీటి విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. వచ్చే నెల 14న అనకాపల్లిలో గోదావరి జలాలకు అఖండ హారతి ఇవ్వబోతున్నట్టు చంద్రబాబు వెల్లడించడం ఉత్తరాంధ్రకు ఊపిరిపోస్తోంది. ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టును ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి సందర్శించారు. ఏరియల్ వ్యూ ద్వారా పోలవరం పరిసరాలను పరిశీలించారు. ప్రాజెక్టు స్పిల్వే నుంచి గోదావరి వరద నీటి ప్రవాహం, ఎగువ దిగువ కాఫర్ డ్యాం మధ్య జరుగుతున్న పనులను తిలకించారు. పోలవరం పనులను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులపైన అక్కడే సమీక్షించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. 2027 మార్చి నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేయబోతున్నట్టు వెల్లడించారు. వచ్చే మార్చి నాటికి ఏపీ ప్రజల దశాబ్దాల కోరిక నెరవేరబోతుందన్నారు ఏపీ ముఖ్యమంత్రి. మొత్తం పూర్తయ్యే పరిస్థితికి వచ్చింది. 2027 మార్చి అన్ని పనులు పూర్తి చేస్తాం. అక్కడి నుంచి ఏ రోజు వర్షాలు బాగా పడితే పోలవరంలో జల కళోత్సవాన్ని ఇనాగరేషన్ చేస్తాం, జాతికి అంకితం చేస్తాం. ఇది రాష్ట్రానికి ఒక శుభ ప్రారంభం, ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. ఇది ప్రజల యొక్క చిరకాల వాంఛ, దశాబ్దాలుగా కోరిక. ఆ కోరిక రాబోయే మార్చికి పూర్తవుతుంది. అంతకంటే ముందు వచ్చే నెల ఆగస్టు 14న పోలవరం ఎడమ కాలువకు నీటిని విడుదల చేయబోతున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అనకాపల్లి జిల్లాలో గోదావరికి అఖండ హారతి ఇస్తామని తెలిపారు. ఆగస్టు 14వ తారీఖున అనకాపల్లిలో గోదావరి జలాల్ని స్వాగతం పలుకుతున్నాం. విశాఖపట్నం జిల్లాకు నీళ్లు ఇస్తాం. అది డేట్ కూడా ఫిక్స్ చేశాం. స్వాతంత్ర దిన వేడుకల కంటే ముందు 2026 ఆగస్టు 14వ తారీఖున నీళ్లు రిలీజ్ చేసే కార్యక్రమం పెట్టుకున్నాం. దీని ప్రకారం అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చాను. వాటర్ రిలీజ్ చేస్తే నేను అక్కడికి స్వాగతం పలుకుతాను. జలహారతి అక్కడిస్తాం. పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు సీఎం చంద్రబాబు. ఇప్పటి వరకు 37 సార్లు పోలవరం ప్రాజెక్టును స్వయంగా పరిశీలించడంతో పాటు 136 సార్లు సమీక్ష నిర్వహించామని తెలిపారు. అలాగే కేంద్రంతో అనేక సార్లు మాట్లాడి పోలవరం నిధులు విడుదలయ్యేలా చూశామన్నారు. టోటల్ గా యాజ్ ఆన్ టుడే 37 టైమ్స్ ఇక్కడికి వచ్చాను. ఇంకొక పక్కన 136 సార్లు సమీక్ష చేశాను. ఇంకా కేంద్రంతో అనేక సార్లు పోయి వాళ్ళతో మాట్లాడి ఫండ్స్ రిలీజ్ చేయడమే కాకుండా ఐఎమ్ వెరీ హ్యాపీ. పోలవరం అథారిటీ PPA చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నారు. ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ బాగా పనిచేసి కోఆపరేట్ చేస్తున్నారు. CWC కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. మరోవైపు పోలవరం విషయంలో గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. అప్పట్లో పోలవరం పనులు నిలిచిపోవడంతో నిద్రలేని రాత్రులు గడిపామని గుర్తు చేశారు. ఒక మాటలో చెప్పాలంటే చాలా కొన్ని రోజులు నిద్ర రాని రోజులు. ఇంత కష్టపడ్డాం, ఇంత దీన్ని చేశాం, ఇది ఆంధ్రప్రదేశ్కి జీవనాడి, ఏంటి మరిగా అయిపోయిందని మళ్ళీ భగవంతుడు ఆశీర్వదించాడు, ట్రాక్లో పెట్టాడు. కేంద్రం కూడా పూర్తిగా సహకరించింది. వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మొత్తంగా పోలవరం ప్రాజెక్టు ప్రారంభానికి సీఎం చంద్రబాబు డేట్ ఫిక్స్ చేశారు. వచ్చే ఏడాది మార్చిలో జాతికి అంకితం చేయబోతున్నట్టు ప్రకటించారు. అంతకుముందే వచ్చే నెల ఆగస్టు 14న పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి నీటిని విడుదల చేసి అనకాపల్లి జిల్లాలో అఖండ హారతి ఇవ్వబోతున్నట్టు వెల్లడించడంతో ఏపీ ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.